హలో అండి, చికెన్ మటన్ ఏమీ లేకపోయినా ఎగ్ తోటి దమ్ బిర్యానీ అదే టేస్ట్లోకి కర్రీ చేసినంత ఈజీగా దమ్ బిర్యానీ చేసేద్దాము. చాలా సింపుల్ రెసిపీ. ముందైతే కడాయిలోకి ఆయిల్ నెయ్యి వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ వేయించేసుకొని కొన్ని ఆనియన్స్ అయితే పక్కన తీసి పెట్టేసుకోవాలి. దమ్ పెట్టేటప్పుడు కొన్ని ఆనియన్స్ మనకి అవసరం అవుతాయి కదా, అందుకని ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసుకొని లైట్ గా పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా అది కూడా వేగిన తర్వాత టమాటో కూడా వేసుకొని మగ్గనిచ్చిన తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగుని కూడా కలిపేసేసుకొని చూపిస్తున్న స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి నిమ్మరసం అలాగే బియ్యం ఉడికిచ్చిన వాటర్ కూడా ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసేసుకొని ఎగ్స్ నేను 3 తీసుకున్నాను, బాయిల్ చేసుకున్నవి ఇలాగా గ్రేవీలోకి వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాము. రైస్ కోసం హోల్ గరం మసాలా, స్పైసెస్, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, నిమ్మరసం, నెయ్యి వేసేసుకొని నానబెట్టుకున్న రైస్ వేసేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఒక 80 to 90% కుక్ అయిన తర్వాత రైస్ తీసి రైస్ ని ఒకే దగ్గర కాకుండా ఇలాగా పరిచినట్టుగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రైస్ బాయిల్ చేసిన వాటర్ కొంచెం, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి పైన రైస్ బాయిల్ చేసిన వాటర్ పెట్టేసుకొని 5 minutes హై ఫ్లేమ్ మీద, ఒక 10 minutes లో ఫ్లేమ్ మీద దమ్ పెట్టేసామంటే మనకి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఫ్లేవర్ఫుల్ గా, టేస్టీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. మరి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.